LIC ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజనల్ ఆఫీస్ నుంచి మహబూబ్ నగర్ లోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో వాటర్ ఫిల్టర్ కమ్ ప్యూరిఫైయర్ కూలర్ కమ్ ప్యూరిఫైయర్ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ ఫిల్టర్ కమ్ ప్యూరిఫైయర్ మేము అంటే LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. దీని వాల్యూ వచ్చి 39,000 రూపీస్ ఉంది. మీ అందరికీ తెలిసి ఉంటుంది, LIC లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే కాకుండా పీపుల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా చాలా ప్రాజెక్ట్స్ చేపట్టడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ నుంచి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఈ టెంపుల్కి ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు అంటే టెంపుల్లో సమ్మర్ వస్తుంది, చాలా మంది అంటే విజిటర్స్ కానీ అంటే భక్తులకి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాము. ఇలాగే గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ నుంచి మనకి స్టూడెంట్స్ అంటే ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ వీక్ ఉన్న స్టూడెంట్స్కి, మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ అంటే గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ కానీ MBBS కానీ ఏదైనా కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డివిజన్ నుంచి 100 స్కాలర్షిప్స్ గర్ల్స్కి, 100 స్కాలర్షిప్స్ బాయ్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయి ఉండాలి, మెరిట్ స్టూడెంట్స్ అయి ఉండాలి. చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పక్షంలో డివిజనల్ ఆఫీస్ హైదరాబాద్కి కానీ, కరీంనగర్కి కానీ, వరంగల్కి కానీ, సికింద్రాబాద్కి కానీ అప్లై చేసుకుంటే ప్రతి డివిజన్ నుంచి 200 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్లో నోటిఫై చేస్తాము. ఈ సంవత్సరానికి గాను అవి ప్రాసెస్ చేయడం జరిగింది. 100 మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫీజు కడతామన్నమాట స్కాలర్షిప్స్ అంటే. సో మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, ట్రస్టీస్కి, తర్వాత మహబూబ్ నగర్ LIC శాఖాధ్యక్షులు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మధుకుమార్ గారికి, అలాగే మన బ్రాంచ్ మహబూబ్ నగర్ బ్రాంచ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఏజెంట్స్కి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దీనికోసం అండి మా దగ్గర LICలో బీమా స్కూల్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. బీమా స్కూల్, బీమా గ్రామ్ అని కనీసంగా ఒక 25-50 పాలసీలు ఆ స్కూల్ నుంచి పిల్లల పేరు మీద ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ స్కూల్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళకి ఇచ్చిన ఫండ్ నుంచి వాళ్ళు ఏమైనా తీసుకోవచ్చు. అలా కాకపోయినా కూడా ఎవరైనా మమ్మల్ని స్పెషల్గా అప్రోచ్ అయితే, అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ డివిజన్లో 22 బ్రాంచ్లు ఉన్నాయి. 22 బ్రాంచ్ల్లో ఎక్కడైనా అప్రోచ్ అయితే అలాంటి ప్రాజెక్ట్ ఏమైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్గా మేము ఎలిజిబిలిటీని బట్టి దాన్ని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది.